జపం మననమై మననం సహజమైతే దానికి ధ్యానం అని పేరు. వటపత్రి సాయిగా చూపెడతారు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, అశాంతి లేదు, శాంతి అవసరమే లేదు ఆయనకి. గురువును ఈశ్వరుడు విశ్రాంతి తీసుకోవడం, కృతజ్ఞతలో ఇచ్చి శరణాగతిలో ఇచ్చి అహంకారం ఇసుమంతా కూడా లేనప్పుడు అందులో నుంచి వచ్చేదే నమస్కారం. జపం సహజం అంటే ఏంటో తెలుసా అండి? ఆ చేసే మంత్రము, మంత్రార్థము, చేసేవాడు మూడు అదృశ్యం అవటం పేరే ధ్యానం అంటే. ఈ సత్వం ఎప్పుడు ఉంటుందంటే మూడు అవస్థల్లోనే ఉంటుంది. ఈ మూడు అవస్థలు కాకుండా ఉండదు. మరి నేను ఎప్పుడు పోతుంది అంటే ఈ మూడు అవస్థలు కదిలిపోయావని అర్థమైతే నేను పోతుంది. అంత సింపుల్, తేలిగ్గా సీక్రెట్ చెప్పారు ఆయన మీకు. కాబట్టి ఈ చేస్తున్న నేను కూడా అసత్యమని అర్థమైనప్పుడు నేను సంపూర్ణంగా పోతుంది, నేను ఉండి నేను పోతుంది, నేను లేక నేను తెలుస్తుంది. ఇది జ్ఞానం యొక్క పరాకాష్ట. నేను ఏమంటున్నానంటే పారాయణాన్ని జపం కింద మార్చుకోండి, జపాన్ని మననం కింద మార్చుకోండి, మననాన్ని సహజం కింద మార్చుకోండి. సహజం ధ్యానం అవుతుంది. ధ్యానం అయినప్పుడు మీరు పరమాత్మ స్వరూపాన్ని మీకు పూర్ణం అనుకోని చేస్తున్నాం, పూర్ణం కోసమే చేస్తున్నాం, కానీ అది నిలబడేది కాదు అని అర్థమైతే అప్పటికి పూర్ణం అయిపోతుందని చెబుతున్నారు. చేయొద్దని చెప్పట్లే ఇక్కడ. అది కూడా కదిలి వెళ్ళి ఏదైనా మీకు అర్థమైతే మీరు చేసామన్న పొంగు కానీ చేయలేదన్న కొంగు కానీ మీకు ఉండకుండగా అందులో నుంచి విడిపోతారు. అది సాక్షిత్వం వస్తుంది. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. శ్రీ నిసర్గదత్త మహారాజు పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త వారితో జ్ఞానాలు అనే పుస్తకంలో నుంచి 115ది. మొన్న ఫస్ట్ పేర అయిపోయింది, ఇప్పుడు రెండో పేర చెప్పుకుంటున్నాం. జాగ్రత్త అవస్థయే విశ్వము. నిద్ర విశ్రాంతినిచ్చును అనగా అప్పుడు సత్వమునకు సుఖము విశ్రాంతి ఉండును. ఇది నిన్న మనం భగవద్గీత చెప్పుకుంటూ కూడా గౌడపాదుల వారు జాగ్రత్త అవస్థయే విశ్వము అని, సృష్టి అని ఇదే మాట. ఏ జ్ఞాని చెప్పినా ఒకటే సత్యం చెబుతారు. పేర్లు వేరు, ఒకళ్ళకి ఒక పేరు, ఇంకోళ్ళకి ఇంకో పేరు, ఇంకోళ్ళ పేరు. సత్యం అని ఒకటే పేరు, కానీ ఆ సత్యాన్ని ఎవరైనా ఒకటిగా చెప్పాల్సిందే. ఎవరు వాళ్ళు ఎంత వాళ్ళైనా సత్యానుభవం పొందిన తర్వాత ఒకటే చెప్పాలి. ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు మనందరికి కూడా సరే కోరిక అంటే ఎందుకు అంటే ఫలాపేక్ష కోసం. నాకు ఇవాళ అదే అనుకున్నాను నేను, ఫలాపేక్ష నేనంటే ఇంకేం లేదు. ఫలాపేక్ష నేనంటూ విడిగా ఏం లేదు. ఫలాపేక్ష ఉందంటే నేను ఉంటాను కాదా? కావాలనుకున్నప్పుడు నేను వస్తుంది. ఎవరికి కావాలంటే నాకంటాం. నాకు ఎప్పుడు వచ్చింది అంటే కావాలనుకుంటాం. కాబట్టి ఫలాపేక్ష వల్ల నేను వస్తుంది, నేను వల్ల జన్మ వస్తుంది, అన్నీ వస్తాయి. సరే, మరి ఈ ఫలాపేక్ష వద్దు అని అంటే మనకు నమ్మబుద్ధి కాదు. ఫలాపేక్ష లేకపోతే ఎట్లా, కోరిక లేకపోతే ఎట్లా అన్నది ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు మనందరికీ ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలలో 2 లక్షణాలు ఉన్నాయి ఆలోచనకి. ఆలోచన జీవనంలో క్రియాత్మకమై జీవించటం ఒకటి ఆలోచన యొక్క ఒక లక్షణం మనసుకి. అట్లానే ఆలోచనలో ఫలాపేక్ష ఉండి ఆలోచన నుంచే ఆలోచనలో ఫలం, అది రెండోది. అది ప్రమాదం. ఫలాపేక్ష ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తూ ఫలాన్ని పొందాలంట. ఊహ అట్లాంటిదే. భవిష్యత్తు ఊహ కూడా ఆలోచనలో నుంచి ఫలాన్ని పొందటం.
భౌతిక జీవనంలో ఆలోచన లేకపోతే అసలు జీవనమే లేదు. ఆలోచన అంటేనే జ్ఞాపకం, అది ఎట్లాగో అవసరం. కానీ ధ్యాన జీవనంలో ఆలోచన అనేది, ఆలోచనలో ఫలాపేక్షతో కూడిన ఆలోచన. ఫలాపేక్ష అంటే అర్థం ఏంటి? ఏవో ఉద్యోగం చేయాలి, కొంత సంపాదించాలి, జీవనం గడవాలి, ఇది ఆలోచన ప్లస్ ఫలం. నేనేదో చేస్తాను మనసులో, మీరు ఏదన్నా పేరు పెట్టండి, ధ్యానం అనండి, విచారణ అనండి, యోగం అనండి, భక్తి అనండి, ఏ పేరన్నా పెట్టండి, ఆలోచనతోనే సాగుతుంది. కానీ ఆ ఆలోచనలో ఫలాపేక్ష ఉంటే ఆ సాగటం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొనసాగటానికి అంత ఉండదు, పెద్దగా మనకి చెప్పుకోదగ్గ ఫలం కనపడదు, అంటే పరిణామం, జ్ఞానం రాదు. ఆలోచనలో ఉండే ఫలం మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే ఆ ఆలోచనకి ఏం చెబుతారు? ఏదో ఒక ఫలాన్ని మనసు నుంచి మనసు ఫలం కోరేటట్టు అయితే అది నిష్ఫలమే. మనసులో ఫలాన్ని కోరటం పోతే అది సత్ఫలం, అంతే. ఎవరికైనా అది అక్కడ లోపల. బయట మాత్రం చక్కగా చదువుకోవాలి, అన్ని పనులు చేయాలి, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, సంప్రదాయం, సంస్కృతి, ఇవన్నీ ఉండాల్సింది. ఇవి లేవు అనడానికి కుదరదు. అక్కడ ఎట్లుండాలి అంటే బాహ్య జీవనంలో ఫలం కోసం ఫలాపేక్ష వదిలిపెట్టినా పని చేసుకుంటూ వెళ్ళాలి. ఫలాపేక్ష లేకపోతే ఎట్లా అంటే ఫలం నువ్వు అపేక్ష లేకపోయినా ఉంటుంది, నీ అపేక్షతో ఏం పని లేదు, అది తెలుసుకోవాలి. అందుకనే చిన్నగా లోపలికి వెళ్ళిన తర్వాత రెండు విషయాలు మనకు అర్థమవుతాయి అంతిమ సత్యంలో. ఒకటి, కోరిక అవసరం లేదు అని, అట్లనే ఫలం కూడా లేదు అని. కోరుకునేవాడు లేడు, కోరుకున్నవాడు ఉన్నా లభించేది లేదు, లభించిన తర్వాత వచ్చే ఫలం కానీ ఈ మూడు లేవు అని అప్పుడు అసలు ఫలం అడగక్కర్లేదన్న విషయం అప్పుడు తెలుస్తుంది. అంతదాకా వెళ్ళాలి. ఆ వెళ్ళటం కోసమే ఇట్లా. అయితే మనకేమిటంటే బయట జీవనంలో ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది. ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. ధ్యానం చేస్తే అన్నం తింటే కడుపు నిండుతుంది. ధ్యానం చేస్తే ఆలోచించాలి, ఈ ప్రశ్న వేసుకోవాలి. ఏదో ఫలం వస్తుందో అనుకుంటున్నాం, అది ఆలోచనలో మనసు తన నుంచి తను కోరుకునేది, ఆయన ఫలం ఏమి ఉండదు. చిన్నగా తెలుసుకోవాలి. ఇక్కడ నేను చెబితే ఒక రమణో, ఒక నిసర్గదత్త మహారాజు, మరి ఎవరో చెబితే అయ్యేది కాదు అది. అప్పుడు అదేంటి ఇన్ఫర్మేషనే. చూడాలి మనకు మనమే లోపలికి వెళ్ళి అసలు ఫలం ఉందా. మౌనం అంటే ఏమిటి, చేయకుండా ఉండటం ఏంటి, అక్కడికి వెళ్ళాక, చివరికి వెళ్ళాక ఉండటం గురించి భావించుకున్నావు నీవు అన్నదే పెద్ద అల్టిమేట్ మహామంత్రం అది. జాగృత అవస్థయే విశ్వం. ఇది మనకు అర్థమైందా? జాగృత అవస్థే విశ్వం అనే విషయం అర్థమైందా? జాగృత అవస్థ అంటే ఇప్పుడు మనం లేచున్నాం కదా, ఇదేగా జాగృత అవస్థ అంటే. అప్పుడే ఈ ప్రపంచం కనపడింది. జాగృత అవస్థ లేకపోతే ప్రపంచం ఉందా? తేలిగ్గా ఉంది. చిన్న మాటలో లేచుంటే ప్రపంచం ఉంది, అదే జాగ్రత్త. లేచి ఉండటమే జాగృతము. జాగ్రత్త అన్న పదం దాంట్లోనే వచ్చింది. జాగరూకత, జాగారం అన్న పదం అందుకే వచ్చింది. శివరాత్రికి జాగారం చేస్తారు అంటే మెలకుగా ఉంటారు అని. పరమాత్మ నామంతో మెలుకొని ఉండటం పేరు జాగారం. కానీ తెల్లారి లేచి ఉండటం, సినిమా చూసుకుంటూ అడవి రాముడు, పాతది కొత్తది, గుంటూరు కారం చూసుకుంటూ తెల్లాళ్ళు ఉండటం శివరాత్రి కాదు. పరమాత్మ యొక్క దృష్టితో లేచి ఉండటం, ఆ జ్ఞానంతో లేచి ఉంటే అది శివరాత్రి. అది రోజు శివరాత్రి. ఒకవేళ ఆ దృష్టి ఉంటే ఆ దృష్టి శివరాత్రి. దృష్టికి శివరాత్రి అని ఉంది, కానీ దృష్టే శివుడు. ఆ దృష్టిలో ఉండే అవగాహనే రాత్రి, అదే శివరాత్రి. సరే, బాగానే ఉంది. కాబట్టి మీకు జాగారం అంటేనే లేచి ఉండటం, జాగృతం అంటేనే లేచి ఉంటాం. లేచున్నప్పుడే ప్రపంచం ఉంది. పడుకుంటే ఉంది, పడుకుంటే ప్రపంచం లేదు, పరమాత్మ లేదు, రెండు లేవు. ఉన్నాయా?
ఉన్నాయా? షూరా? చెప్పాలి గట్టిగా, సిగ్గుపడకూడదు. మాకు సిగ్గండి, మేము అట్లా అదేదో మిమిక్రీ ప్రోగ్రాంలా అమ్మో నాకు సిగ్గండి నేను అట్లా చెప్పను. లేచున్నప్పుడు నేను పోతుందన్న భయం, నిద్రపోయాక నేనుంటే భయం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే జ్ఞానం అంటే. సరే, జాగృత అవస్థయే విశ్వము. నిద్ర విశ్రాంతినిచ్చును. నిద్ర దేనికి విశ్రాంతినిస్తుంది? చెప్పండి, ఎవరని చెప్పండి. జాగృత అవస్థయే విశ్వము, నిద్ర విశ్రాంతినిచ్చును. ఎవరికి? ప్రపంచానికే. ఆలోచనలకే. మీక? మనసుకే. మనసుకు విశ్రాంతి ఇవ్వచ్చా? మనసుకే. శరీరానికే. మీరు అనితి గారు, మీరు బాగా అంటే చెప్పండి ఏంటి? విశ్రాంతినిచ్చును, జాగృత అవస్థయే విశ్వము, నిద్ర విశ్రాంతినిచ్చును అన్నారు. చెప్పండి, నువ్వు చెప్పురా తల్లి. చెప్పండి. ఆలోచనలు ఇందాక చెప్పిందే. ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్పమన్నాడు అట్లా, మళ్ళీ అదే నాకు ఆన్సర్ కావాలి. చెప్పింది నాకెందుకు? నాకు అంత అర్థం కాని వాడినా ఈ మాత్రం ఇంత వేషం వేసుకొని వచ్చి కూర్చుంటే, మీరు ఇందాక చెప్పింది మళ్ళీ చెబుతున్నాను విషయం నాకు అర్థం కాదేంటి? ఒకవేళ నిద్రపోతే తప్పితే ఎప్పుడు మేలుకొని ఉంటాను నేను. చెప్పండి. వాళ్ళు మీరు చెప్పేంత వరకు నేను మళ్ళీ సత్సంగం చెప్పను. చెప్పాల్సింది ఎవరు? అమ్మ, మనలో ఉన్న పరమాత్మకి విశ్రాంతి. ఇక పరమాత్మ విశ్రాంతి తీసుకోవడం అంటే మరణమే. ఇంకా అసలు పరమాత్మకి గురువుకి విశ్రాంతి లేదు. వాడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే మొత్తం అది ప్రళయమే, మహాప్రళయం. అది అట్లా జరగదు. కృష్ణ పరమాత్మని వటపత్రి సాయిగా చూపెడతారే, విశ్రాంతి లేదు, అశాంతి లేదు, శాంతి అవసరమే లేదు ఆయనకి. గురువును ఈశ్వరుడు విశ్రాంతి తీసుకోవడం. జాగృత అవస్థయే విశ్వము, నిద్ర విశ్రాంతినిచ్చును. నువ్వు చెప్పు. ఇప్పుడు ఏం చెప్పలేవండి, ఒక అరగంట నిద్రపోతే కానీ చెప్పు. ఏవో వెనకైతే చాటుకు కూర్చుంటున్నారు, మరి నిద్రపోతున్నారో వింటున్నారో తెలియదు. జాగ్రత్తగా చిన్నగా జాగ్రత్తగా ఇట్లాంటి వెంటనే వినేటప్పుడైనా చదివేటప్పుడైనా ఓ శ్రద్ధగా చక్కగా ప్రశాంతంగా చదివితే అట్లా ముడి విడిపోతుంది. చదువుతుండగానే జ్ఞానం వస్తుంది. చూడండి, ఒక మాట చెబుతున్నా, ఇందులో సుమారుగా 140 చాప్టర్లు ఉన్నాయి. సుమారుగా 140 చాప్టర్లు అవసరం లేదు జ్ఞానానికి. ఒక్క చాప్టర్లో ఒక్క లైన్, ఒక్క పదం చాలా అయిపోతుంది. ప్రతి పదము ఆ పూర్తయ్యే లోపుగా జ్ఞానం మీకు వస్తుంది. అంటే అది చదువుతుండగానే. రేపు ఎప్పుడో ఎల్లుండో ఈ పుస్తకం అంతా 140 ఏకాన వస్తుంది అట్లా రాదండి. 140 ఏక వస్తుంది అనుకోవటమే మొదట్లోనే పోయింది. ఇప్పుడు జాగృత అవస్థయే విశ్వము, నిద్ర విశ్రాంతినిచ్చును అని అంటంలోనే చైతన్యానికి విశ్రాంతి. కొంత దగ్గరకు వచ్చారు. సరే, ఇందులో ఉన్నట్టే చెబితే జాగృత అవస్థయే విశ్వం కదా, అవస్థయే విశ్వం, అవస్థకి విశ్రాంతి వస్తుంది. 3 అవస్థలు ఉన్నాయిగా. నిద్ర అవస్థ కూడా ఒక రకమైన శ్రమే, దానికి విశ్రాంతే జాగృత అవస్థ. నిద్ర అవస్థకు కూడా ఒక రెస్ట్ ఇవ్వకపోతే అస్సలు నిద్ర కూడా మంచిదే, పని చేయమంట. దానికి విశ్రాంతి ఇవ్వాలి. నిద్ర అనే ఒక అవస్థకి కొంత విశ్రాంతి కావాలి. స్వప్నావస్థకు కూడా విశ్రాంతి కావాలి. జాగృత అవస్థకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. ప్రపంచానికి ఈ అవస్థలో తెలియబడుతుంది. ఆ అవస్థకి విశ్రాంతి అంటే వెంటనే స్వప్నం అవుతుంది లేదా నిద్ర అవుతుంది. తేలిగ్గుందా?
ఇది మీకు నిజంగా మనసుకి తడితే మాత్రం ఈ క్షణంలోనే ఇంక మీరు అడగరు, ఇంకేం అడగరు. అనగా అప్పుడు సత్వమునకు సుఖము విశ్రాంతి ఉండను. అప్పుడు ఏమంటున్నారు? విశ్రాంతి వస్తుందన్నారు. అప్పుడు అనగా అప్పుడు సత్వమునకు సుఖము విశ్రాంతి ఉండును. ఇది చెప్పండి పోని. అసలు ఈసారి నుంచి ఏం చేస్తానంటే, ఎవరో ఒకళ్ళు చదివి దీని అర్థం మీరు చెప్పాలి. ఎన్నాళ్ళు నేను చెబుతా? కొండా గారు కదా, నందిగాం కొండా గారు, హుజూర్ చెప్పండి. జాగృత అవస్థయే విశ్వము. అనిత గారు మీరు చెప్పాలి వచ్చి. నిద్ర విశ్రాంతి నిచ్చును అనగా అప్పుడు సత్వమునకు సుఖము విశ్రాంతి ఉండును. చెప్పండి. చెప్పండి మీరు. అప్పుడు సత్వమునకు సుఖము విశ్రాంతి ఉండును. కానీ చిత్రం ఏంటంటే, నేను ఇందాక నిద్ర విశ్రాంతినిచ్చును అంటే అర్థం ఏంటంటే చెప్పారు. ఇప్పుడు అనగా అప్పుడు సత్వమునకు సుఖము విశ్రాంతి ఉండును అని అన్నా. దీనికి ఇందాక చెప్పారు సమాధానం, ఇప్పుడు అడిగితే అసలు చెప్పట్లేదు. దీనికి సమాధానం ఇందాక చెప్పారు మీరు. నేను అనుకుంటున్నామే సత్వం, ఏ తత్వం అయితే ఎరుక ఉందో అవస్థలో నేనున్నాను ఎరుక ఏదైతే ఉందో అది విశ్రాంతి తీసుకొని శాంతి. నిద్రలో నేనన్నా అహం, ఈ నేను కాదు, దేహభావంతో కూడిన దేహాత్మభావంతో కూడిన మనసుకున్న అహంకారం కాదు. మనసుకి అసలు తనున్నట్టు తాను తెలిసిందే. నేనున్నాను స్ఫురణ, అహం స్ఫురణ. భగవాన్ చెప్పినట్టుగా అహంస్ఫురణ, అది అసలు నేను. ఆ నేను ఏం చేస్తుంది అంటే దానికే సత్వం అని పేరు. అయితే దేహంతో ప్రపంచంతో కలిశాక అది రజస్సు తమస్సుగా మారుతాం. స్వప్నమంతా కూడా తమో భాగంలో, రజస్సు తమస్సుతో కూడా ఉంటుంది, సత్వం ఉంటుంది. ఈ సత్వం అంటే ఏంటి? నేనున్నాను భావమే. కోరికలతో ఉంటే రజస్సు తమస్సు అవుతాం. నేనున్నాను ఎరుక ఏదైతే ఉందో అది సత్వం. ఇప్పుడు మీరు ఒక పుస్తకం చదువుతున్నారనుకోండి, చదివేటప్పుడు మీరు ఉంటారా ఉండరా? ఉండి చదువుతారా లేదా? చదువుతారుగా. మరి చదివేటప్పుడు అందులో స్టోరీని బట్టి, ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళారు, మీరు ఉన్నారా లేదా? సినిమా హాల్లో ఉన్నారు. సినిమా చూస్తున్నారా లేదా? అందులో ఏడుపు వస్తే ఏడుస్తున్నారా ఏడవట్లేదా? ఏడుపు రాదని ఏడవం, కానీ ఏడుపు వస్తే ఏడుస్తాం, నవ్వు వస్తే నవ్వుతాం, జోకు వస్తే నవ్వుతాం కదా. మీరు లేకుండగానా? ఇదేమో సత్వానికి సంబంధించింది. మీరు ఉండటం, మీకు వచ్చే నవ్వు, మీకు వచ్చే ఏడుపేమో రజస్సు తమస్సు సంబంధించినవి. ఆ కోపం పిల్లల మీద అసలు మనమే పోయి కొడదాం అన్నట్టుగా ఉంటుంది. క్రికెట్ ఆటల్లో చూస్తారు, ముసలోడు 80 ఏళ్ళు లేవలేడు పెట్టలేడు, ఇట్లా చేస్తే బాగుండు అంటే వెయ్యిరాదా పోయిపోయి నీకే ఒలింపిక్స్లో వస్తుంది కదా. అట్లా ఉంటుంది హుషారు. అది రజస్సు తమస్సు లక్షణం. వాడుండి ముసలాడో కుర్రాడో సినిమా హాల్లో మనం ఉంటాం. అప్పుడు చేస్తుంటే అక్కడ ఉంటే నేను కూడా ఉంటే బాగుండు, రజస్సు లక్షణం తమస్సు లక్షణం. వెంటనే నేను లేను కదా అనేది దుఃఖం వచ్చేది, అది తమస్సు లక్షణం. అట్లా విచారంతో శ్రీలీలకి ఆ హీరోతో పెళ్ళి అయిపోయి మనకేమో దుఃఖం. కనీసం నేను ఒక్కసారైనా యాక్ట్ చేయలేకపోయి ఎన్ని వస్తాయో సినిమాకు పోతే అబ్బా. రజస్సు తమస్సుకు సంబంధించిన ఆలోచనలు 1,00,000 వస్తాయి సినిమాలో. కానీ ఆ సినిమా డైరెక్టరు సినిమాలో కొంతవరకే చూపించగలుగుతాడు. సినిమా ఆ డైరెక్టర్ కూడా రాని ఆలోచనలు అసలు ఎన్నో, సృష్టికర్తకు కూడా రాని ఆలోచనలు మనకు వస్తాయి ఆకాశం. అదే నేనుంటే ఎవరి పక్కన? ఆ శ్రీలీల పక్కన ఉంటే ఇక రజస్సు నువ్వు ఉంటావు, ఈ 2 వస్తాయి. జాగృతానికి చూసి ఎంత బాగా చదువుతున్నారేనా అనగా అప్పుడు సత్వమునకు సుఖము విశ్రాంతి. ఈ నేనన్నావు స్పృహ ఉండదు అప్పుడు. అదేగా నిద్ర అంటే, అదే సత్వం అంటే. ఆ సత్వం లేచిన తర్వాత జాగృతం అవుతుంది, రజస్సు తమస్సు కలిసి సృష్టి అవుతుంది. సత్వము యొక్క ఏ దశ అయినా అశాశ్వతము, అందుచే అపరిపూర్ణము. సత్వము యొక్క ఎంత అద్భుతంగా చెబుతుంది. ఇవి మామూలుగా అర్థం కావండి.
లోతైన విషయాలు, ఉపనిషత్తు వాక్యాలు ఇవన్నీ. శ్రీ నిసర్గదత్త మహారాజు కానీ వారు కూడా గౌరవించి ఆరాధించిన భగవాన్ మాట కానీ, సద్గురుదేవులు కానీ, వీళ్ళందరి మాటలు చాలా గంభీరమైన విషయాలు. జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ మహానుభావులు. ఈ సత్వము యొక్క ఏ దశ అయినా అశాశ్వతం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. మనకి 3 దశలు ఉన్నాయి, లేదా 3 అవస్థలు: జాగృత, స్వప్న, సుషుప్తి. రవి గారు, జాగృత, సుషుప్తి 3గా ఉన్నాయి. ఈ 3 కూడా సత్వం వచ్చాకనే తెలుస్తున్నాయి, అంటే జాగృతం వచ్చాకనే తెలుస్తున్నాయి. జాగృతం పోయి స్వప్నం వచ్చింది, స్వప్నం పోయి సుషుప్తి వచ్చింది, సుషుప్తిని మూడింటిని కలిపి మళ్ళీ జాగృతంలో చెబుతున్నాడు. సత్వం వచ్చాక చెబుతున్నాడు. అంటే నేను నా భావం వచ్చాక నేను నిద్రపోయాను, రాత్రి నేను కలగన్నాను, ఇగో ఇప్పుడు నేను కలగన్నానని చెబుతూ ఇప్పుడు ఇట్లున్నానని చెబుతున్నాడు. ఈ 3 కూడా చెప్పేది నేను అనే సత్వగుణం వచ్చిన తర్వాత 3 దశలు గురించి ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావన అంతా ఇప్పుడు నేను అన్న అహంస్ఫురణ వచ్చిన తర్వాత, సత్వం వచ్చాక దేహాత్మభావంతో చెబుతున్నాం మనం. ఈ 3 అవస్థలు కరిగిపోయేవి. కరగట్లేదా? మీరు నిద్రపోరా? రాత్రికి పోతారు, కలగంట లేస్తాం. ఈ 3 ఎప్పుడు చెబుతున్నారు? కల్లో చెబుతున్నారా? ఏం చెప్పండి, కల్లో కూడా చెప్పండి. కల్లో చెప్పేవి అప్పుడు ఉన్నది ఏదో చెబుతారు, కానీ ఇళ్ళలో ఏమీ చెప్పలేరు. మీరు బీదవాడు అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, పిల్లలు పుట్టచ్చు, ఏవైనా కావచ్చు. 6 ఏళ్ళ పిల్లవాడికి 60 ఏళ్ళ అమ్మాయితో పెళ్ళి అవుతుంది. కల్లో ఏం పెద్ద కష్టం ఏం కాదు. అది ఇక్కడ కష్టం. ఇదే అక్కడ ఫారిన్ కంట్రీస్ కాదు. ఈ 3 అవస్థలు మీరు ఎప్పుడు చెబుతున్నారు చెప్పండి, ఒక్కటే మాట. జాగ్రత్త అవస్థలు ఇవి కదిలిపోతున్నాయా లేదు? ఇది మీకు అర్థమైందా? అర్థం కాలేదు? కష్టంగా ఉందా? నేను చెప్పిన పాయింట్ కష్టంగా ఉందా? ఇప్పుడు లేచి హుజూర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారు, రాత్రి కలగంటారు, ఏదో కల, నిద్రపోతారు, మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ ఇందులోకి వస్తున్నారు. కదిలి వెళ్ళిపోతున్నాయా లేదా ఆయన అనేది. సత్వమ యొక్క ఏ అవస్థ అయినా కదిలి వెళ్ళిపోయేది. అవస్థ అంటే ఆ అవస్థతో పాటుగా ఉండే లక్షణాలు, గుణాలు. రాత్రి కల్లో మీరు తిరుపతి వెంకటేశ్వరం ఇష్టమేనా మీకు? శివుడు బాగా ఇష్టం, శ్రీశైలం ఇష్టమేనా మీకు అనుకోండి. రాత్రి కల్లో శ్రీశైలం శివుడు కనపడ్డాడు అనుకోండి, సంతోషమా కాదా? ఎంతసేపు ఉంటుంది? కల్లో ఉన్నసేపు ఉంటుంది. లేచాక కల్లో వస్తేనేమో శ్రీశైలం వెళ్ళి చూడాలనిపిస్తుంది, శ్రీశైలం వెళ్ళేమో నాకు కల్లో కనపడమని అడుగుతాం. ఇంతే. ఇక్కడిది అక్కడ రావాలంటాం, అక్కడిది ఇక్కడ రావడం, మొత్తం మీద అసంతృప్తే. అదేమిటో తెలుసుకుంటే అది పూర్ణ ముక్తి. అది తృప్తి కాదు, ముక్తి. అది చూడండి, మీరు ఎప్పుడన్నా దేవాలయాలకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు క్షేత్రాల్లో మనం అడగవలసింది ఏదో అడుగుతాం, పిల్ల జల్లాగిల్ల అన్నీ అడిగి అంత అయిపోయాక ఏదో గుండు కొట్టిస్తాం, ఏదో మొక్కుంటాం, సరే ఏదో ఇస్తాం, ఏదో ఇస్తాం, అయిపోయింది. ఒకసారి కల్లోకి వస్తే బాగుండు అని అంటాం. ఒకసారి గురువు గారిని అడిగా, కల్లో కనపడరా స్వామి అని. ఏమి చాలట్లేదు అన్నా. వాళ్ళు అట్టనే ఉంటుంది వాళ్ళ బోధ. వింటే బోధ, లేకపోతే అమ్మోయన. మనం కూడా అంటాం గురువుగారికి అహంకారం ఎక్కువ అంటాం. మన గొప్పవాళ్ళం కదా మనం. ఎవరిని కాదా, ఎవరిని మనకు అందరూ తక్కువే. అట్లా అలగకూడదు. గురువు మీద అలిగిన వాడికి పుట్టగతులు లేవు. గురువు మీద అలిగిన వాడికి పుట్టగతులు లేవు. గురువు అంటే ఎవరు అంటే సత్వాన్ని, సత్యాన్ని. ఎవరు అడిగారు నిన్న మన వాటిల్లో. మీరనే చెప్పి ఆ గురువుని ఎలా కలుసుకోవాలి, లేకపోతే నా గురువు నాకు ఎలా తెలుస్తారా? ఎలా తెలియరు? తటస్థపడతాడు. నీ ఆర్తిని బట్టి ఆ గురువు తటస్థపడ్డప్పుడు నీ మనసులో ఒక అఖండమైన శాంతి వస్తుంది. అట్లా ఎవరి సన్నిధిలో నీకు శాంతి వచ్చిందో వాడే నీ గురువు అని భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు. గురువుగారు నా గురువుగారి దగ్గర, నా గురువు దగ్గర నాకు అది అలక రాలే, కోపం రాలే, తాపం రాలేదు, ప్రశ్న రాలేదు, సమాధానం రాలేదు. అట్లా ఉండటం పేరే గురువు దగ్గర. అది నా గురువు అని తెలుస్తుంది. ఎవరి దగ్గర అయితే మీ ప్రశ్న అడిగిపోతుందో, ఎవరి దగ్గర అయితే మీ అహంకారం నాశనం, ఇంకా మీకు ఏది గుర్తు రాదండి. మీకు తెలియకుండానే కాళ్ళ మీద పడతారు. ఇవి కాళ్ళు కదా, పెట్టుకోకూడదు కదా, పెట్టాలి కదా. ఎన్ని ఆలోచిస్తాను చెప్పండి. ఒక మాట మీరు దండం పెట్టేప్పుడు ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. దండం పెట్టేప్పుడు ఆలోచించట్లేదు. అది ఉంది. అది పోయేంత వరకు గురువుని పట్టుకోవాల్సింది. ఇక పోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు.
నిన్న ఒక వీడియో వచ్చింది. దాంట్లో ఒక కుక్క తన పిల్లల్ని కాపాడమని వచ్చి దండం పెడుతుంది. రోడ్డు మీదకి వచ్చి తీసుకెళ్తాను. ఒక ఉడత ఒక అతని వేలు పట్టుకొని ఎందుకు పట్టుకుందో అర్థం కాలే. అది తీసుకెళ్తుంది. ఆ పక్కన ఎక్కడో దూరంగా చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చెవులు పెట్టి పైకి ఎక్కితే ఒక తొర్ర. ఆ తొర్రలో ఆ ఉడతకు ఒక 5-6 పిల్లలు. అతను వచ్చి ఆ పిల్లల్ని చూపెట్టడం. దానికి నమస్కారం అన్నది అహంకారం పోయాకనే పెడతా ఉంటాం. అహంకారంతో పెట్టే సంస్కారం అది. కానీ సంస్కారం, నిజమైన సంస్కారం అప్పుడు ఏర్పడుతుంది. నాకు నేను దండం పెట్టాలంటే బోళ్ళు ఆలోచిస్తాను. గురువు సన్నిధిలో అదేగా వచ్చేది. నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావు. నీవు పూర్తిగా శరణాగతుడు అయిపోతావు. నీ దేహము, నీ మనసు, నీ ప్రాణం, ఆత్మాతోదీయం, ప్రాణంతోదీయం, సర్వంతోదీయం, మదీయం. అసలు నీకు తెలియదు. అప్పుడు వస్తుంది నమస్కార ముద్ర. పాదాలు పట్టుకోవటం అప్పుడు సాధ్యమవుతుంది. మనం పాదాలు పట్టుకున్నా ఏదో అడుగుతాం, అది వేరే విషయం. అడిగితే అడిగాలేండి, కానీ ఆ గురువు భక్తితో పాదాలు పట్టుకొని అడిగితే తీరుతుంది కోరిక, తప్పకుండా తీరుతుంది. ఏ అనుమానం, ప్రశ్నలు, వయస్సులు ఏవో ఉంటాయిలేండి, కానీ సత్వము యొక్క ఏ దశ అయినా అశాశ్వతమే. ఒప్పుకున్నారా? మీరు ఒప్పుకోలేదా? ఇది అర్థం కాలేదా మీకు? అర్థం కాలేదా? మీకు అర్థమైంది? సత్వము యొక్క అంటే అర్థం కాదు. సత్వం వదిలిపెట్టండి. లేచిన తర్వాత మీరు చెప్పేవన్నీ అశాశ్వతమే కాదా? లేచున్నాను, స్వప్నంగా ఉంటున్నాను, నిద్రపోతున్నాను, మళ్ళీ లేస్తున్నాను, మళ్ళీ పడుకుంటున్నాను, కలగంటున్నాను. ఒక రోజున శరీరం వెళ్ళిపోయింది. ఇందులో శాశ్వతమేది అంటే మా ఇల్లు, మా వాకిలి, నా భార్య, నా పిల్లలు శాశ్వతంగా ఉన్నారా? ఎవరన్నా చెప్పండి ఒక మాట. ఉన్నదాని కాదు, ఉన్న విషయాన్ని చూడటం కాదు, ఉన్న విషయాన్ని చూడండి. విశ్వంలో ఉన్న విషయాన్ని చూడండి. ఇప్పుడు మీ ఎదురుగా భార్య ఉంది కాబట్టి మీకు శాశ్వతం చూడకపోవటం వల్ల అనిపిస్తుంది. ఎప్పుడైనా పోయేదే కదా. భార్య అయినా, పిల్లలైనా, నేనైనా, మీరైనా, గురువైనా, అవతారమైనా పోయేవాళ్ళే వాళ్ళు. ప్రశ్న అది కాదు. విశ్వంలో ఉన్న దాని పోకడు చూడండి. ప్రతి కదిలిపోయేది. తర్వాత అది అపరిపూర్ణము. ఈ అనుభవం మొత్తము అపరిపూర్ణమే. ఎంత బాగా చెబుతున్నారు. మీరు పూజలు ఎప్పుడు చేస్తారండి? పూజలు, పారాయణాలు, వ్రతాలు ఎప్పుడు చేస్తారు? ఏమోనండి మాకు అట్లా అలవాట్లేదు, నిద్రపోయాకనే చేస్తామని. ఏమో తెలియదు, నాకు తెలియదు. అట్లా ఉన్నారేమో నాకు తెలియదు. వాళ్ళ పాదాలు కొని వస్తారు. ఎప్పుడు చేస్తారు? మెలకువలో చేస్తారు. మరి మెలకు ఏమవుతుంది? అపరిపూర్ణం, కదిలి వెళ్ళిపోతుంది. స్వప్నంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఉన్నది అక్కడ ఉండట్లా, అక్కడ ఉన్నది అక్కడ ఉండట్లా, అక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడ ఉండట్లా, అక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అక్కడగా కదిలి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి అక్కడే. ఒప్పుకున్నారో ఒప్పుకోరు. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా మీకు? కనీసం అర్థమైందా? మరి మీరు మెలకువతో చేసిన పారాయణాలు, ఉపవాసాలు, ప్రవచనాలు ఉంటాయా? ఫలాన్ని ఇస్తాయా? పరిపూర్ణంగా. మరి ఇక్కడ మరి చేయొద్దా అండి? మేము చదువుకోవద్దా? ఏవో విష్ణు సహస్రనామాలు, లలితనో, ఏదో అష్టోత్తరమో ఏదో చదువుకుంటాం కదా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు నేనుగా మీ అందరిని అభ్యర్థి, ఒక మంచి మాట మీరు చదివారనుకోండి, ఇక మననం చేసుకోవాలి. పదే చదవకూడదు పారాయణం అని. అది పలాయనమే. పుస్తకంలో ఎన్నాళ్ళు చూస్తారు మీరు చదివిన మంచి మాట. ఇప్పుడు భగవాన్ది నేను చదువుకున్న 5వ అధ్యాయంలో నీ సహస్థితిలో 3 ఎప్పుడు మననం చేసుకోండి. మళ్ళీ పుస్తకం తీయను, మర్చిపోతే చూస్తాం. ఏదైనా ఒక మంచి మాటను పదే చదవకూడదు. పదే అనుకుంటూ ఆచరణలోకి వస్తే అనుకోవటం కూడా పోతుంది, ఆచరణ కూడా సహజమవుతుంది. అది ఆచరణ సహజం అవటమే. అనుకోవటానికి చదవాలి, ఇంకా చదవటం ఆపాను. ఎన్నిసార్లు చదువుతారు? రోజు పెట్టుకొని ఇప్పుడు ఈ పుస్తకం మీకు ఇచ్చానుకోండి, ఎన్ని సంవత్సరాలు చదివినా అంతే. అది అదిగా చదవటం కోసం. అందులో మంచి మాట ఎవరో చెప్పారు పెద్దలు, ఆ మంచి మాట వినాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఒక మాట ఇప్పుడు విష్ణు సహస్రనామాల్లో మీకు నామం నచ్చింది అనుకోండి, ఆ నామాన్ని హృదయంలో పెట్టుకుంటూ మననం చేసుకుంటున్నారు. మళ్ళీ తేప అదేం రోజువారీ పుస్తకాలు 1000 నామాలు చదివితే ఏం పెద్ద నష్టం కాదు, కానీ అంత ప్రయోజనకారా కాదా చూసుకోవాలి మనమే.
ప్రయోజనకారి కాదా చూసుకోవాలి ఒకటి. రెండోది ఏమిటి, మరి చదవటం వల్ల ఏం ప్రయోజనం అంటే, చదవటం వల్ల నీ హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళటం వల్ల దాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకోగలగాలి. ఆచరణలో పెట్టుకున్నది నీకు సహజం అవ్వాలి. అందుకని ఈ పారాయణాలు, పారాయణం వల్ల దోషం లేదు ఏ పారాయణమైనా, కానీ పదే పదే కాదు. పదే పదే ఊరిక చదవటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఒట్టిగా చదివితే ఏమవుతుంది, ఈ పుస్తకం ఇప్పుడు నేను చదువుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదా ఏమిటి, ఎందుకు ఇంత వివరణ ఎందుకు ఉండాలి? ఒక మంచి మాట మీరు విన్నారు అంటే వాళ్ళు ఎవరు చెప్పినా సరే ఒకసారి చాలు. మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకు ఒక దెబ్బ, అంతే. ఎన్నాళ్ళు ఈ పారాయణాలు చేస్తాం మనం? పోనీ చేశాక నీకేం అర్థమైంది? అందులో విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, హనుమాన్ చాలీసా ఉంది, లలిత సహస్రనామాలు. ఒక్క నామం అర్థం తెలిస్తే చాలా అయిపోయింది. 1000 తెలియక్కల, 1000 అర్థాలు తెలియక్కల. ఓం శ్రీమాత్రే నమః లలిత సహస్రనామాలు. అమ్మ, అన్నిటికీ అమ్మ, అన్నిటిలో అమ్మ, కొన్నిట్లో అమ్మ కాదు, అన్నిట్లో అమ్మ, అన్నిటికీ అమ్మ, అన్ని తానైన అమ్మ, నేను కూడా తానైన అమ్మ, అమ్మే నేనైనా అమ్మ. అట్లా అట్లా ఎదగా ఇప్పుడు శ్రీమాత్రే నమః అన్న మాటకి అర్థం లేదు. అంతేగాని దాంట్లో రోజు ఓం శ్రీమాత్రే నమః ఈ లోపేమో ఆకలి అవుతుంటుంది, ఉప్మా వాసన వస్తుంటుంది, అయిపోతే మౌన శ్వాసం అంత అలగిక్కొని అది గీక్కొని ఇది ఇంతనే ఉంటాయి. అదేమో శ్రద్ధ కాదు. ఆ శ్రీమాత్రే నమః అన్న అర్థం పెట్టుకొని నిరంతరం అలా చూడగలిగితే అది తపస్సు అవుతుంది. దాన్ని మళ్ళీ హృదయస్థం చేసుకొని అది సహజమయ్యేంతవరకు హృదయంలోకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ హృదయంలో కూడా వదిలిపెట్టాలి, అక్కడ కూడా ఉండకూడదు. సహజమైతే హృదయం కూడా వదిలిపెడుతుంది. విషయం అది మీకు తెలియంది ఏంటంటే, అమ్మ అని పిలుస్తున్నాం కదా మన అమ్మని, మన నాన్నని, జ్ఞాపకం పెట్టుకొని పిలవట్ల, సహజమైంది అది. ఆ ప్రేమ కూడా సహజమైపోయింది. ఒక సంబంధం ముందు ఎట్లాంటిది పారాయణం అంటే, అమ్మని నాన్నని మొదటిసారి చూసినప్పుడు లాంటిది. రెండోసారి చూసినప్పుడు తెలియకుండానే నవ్వుతావు, నువ్వు తెలియకుండానే అమ్మతో ఒక ఆత్మీయత వస్తుంది. పెరుగుతున్న కొద్దీ అనుబంధం పెరిగి అది సహజమైపోతుంది. ఇంకంటే అమ్మ అంటే ప్రాణం, అంతే. అది పేరు తపస్సు, అది జ్ఞానం అంటే. ఇక అమ్మ అన్న పదం అనుకొని నువ్వు ప్రేమించక్కర్లా, ప్రేమ వచ్చాక అమ్మ అంటావు. అది ఇంకా ఆనందమయంగా, ఎట్లా ఆ పువ్వుకి వాసన ఉన్నట్టుగా, బంగారానికి వాసన ఎప్పినట్టుగా, రుచి వచ్చినట్టుగా ఉంటుంది. అది అమ్మ అని నీకు సహజమైన ప్రేమతో అమ్మ అని పిలవటానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఉడత చూడినంత పని చేసింది. వాళ్ళ పిల్లల్ని ఎందుకు చూపెట్టాలి? ఆ కుక్క తన పిల్లల్ని రక్షించమని 2 చేతులు దండం పెడుతుందండి. ఎంత ఆశ్చర్యం ఇస్తుందో నాకు. నమస్కారం అంటే అర్థం చేసుకోండి మీరు. కృతజ్ఞతలో ఇచ్చి, శరణాగతిలో ఇచ్చి, అహంకారం ఇసుమంతా కూడా లేనప్పుడు అందులో నుంచి వచ్చేదే నమస్కారం. ఇక మనం ఇట్లా అంటాం అంటే, ఇట్లా అంటాం నమస్కారం ఎందుకంటే ఒకటే, ఇద్దరము ఒకటే, మీరు నేను ఒకటే, నేను చూసేది ఒకటే, నేను దండం పెట్టేది ఒకటే అని తెలియటమే. అందుకని పరమాచార్యులు వారు కానీ పెద్దలు కానీ, అందుకని నమస్కారం మన హిందూ సంప్రదాయంలో చాలా గొప్పది. సరే, అయిపోయింది కదా. ఈ అనుభవం మొత్తం పరిపూర్ణ. మీరు పొద్దున పూట చేసే జాగృతమే అబద్ధమైతే జాగృతంలో చేసే పనులు పూర్ణం ఎలా అవుతాయి? మరి అయితే చేయొద్దు అంటారండి, మమ్మల్ని పూజలు చేయొద్దా, పారాయణాలు చేయొద్దా, ఇక్కడికి రావద్దా, గురువుగారి దండం పెట్టొద్దా, షిరిడి వెళ్ళొద్దా, బాబాకి దండం పెట్టద్దు, ఇవన్నీ కాదు. అదేమిటో తెలుసుకో. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఏమింటున్నావు, నువ్వు ఏది చేసినా ఎందుకు చేస్తున్నావు దాని వైపు వెళ్ళి, ఇది వదిలిపెట్టేసాయి. ఇక్కడ వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఈ పుస్తకం అయ్యాక మళ్ళీ ఏం చెబుతారండి అంటే, మళ్ళీ ఇదే చెబుతానన్నాను. అదేం ప్రయోజనం ఉంటుంది? చెప్తా మళ్ళీ, ఇట్లా చెప్పను నేను, ఇది 100 సార్లు చెప్పగలను నేను. అది కాదు పాయింట్. అది ఆ కెపాసిటీ మనలో రావాలి. చేసిన వంట అదే వంకాయతో 100 రకాలు చేస్తున్నావు ఎందుకు? అది కదా పర్ఫెక్షన్ అంటే. ఒక నామాన్ని తీసుకొని ఆయన శ్రీనివాస రామానుజ గారు ఆయన కనుక్కున్న ప్రిన్సిపల్స్ ఇంతవరకు చాలా కొన్ని ఇంకనే పూర్తవ్వాలి. ఆయన కనుక్కున్న ఆ సూత్రాలు శ్రీనివాస రామానుజన్ గారు. అట్లా ఒక శ్రీమాత్రే నమః విష్ణు సహస్రనామాలు ఒక్క నామం విష్ణువు అని ఉంది. విష్ణు సహస్రనామం అన్నీ వదిలిపెట్టండి. 1000 నామాలు వదిలిపెట్టి చదువుకోవద్దని కాదు. అసలు విష్ణువు అంటే ఏమిటి? ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు అడిగే ఈ నేనెవరు, ఆ విష్ణువు ఎవరు? ఇక్కడ నేను చెప్పే భగవద్గీత కానీ గురువుగారు అందించిన, కృష్ణ పరమాత్మ అందించిన భగవద్గీత ఏంటంటే,
నువ్వు దేవుడు ఒకటేనా, జీవుడు నువ్వు ఒకటేనా, వేరా, ఆచార్యుడు గురువు ఒకటేనా, గురువు ఈశ్వరుడు ఒకటేనా, నువ్వు గురువు ఒకటేనా, ఇట్లా విమర్శ కోసం రాలేదు. నువ్వు వెళ్ళి చూడు, ఏం చెబుతావు. నువ్వు ఇవన్నీ చదువుకున్నావు కదా, పక్కన పెట్టు, సాధన చేసి లోపలికి వెళ్ళు. అప్పుడు నీకేం మిగిలిందో చూడు, అప్పుడు చెప్పు. అప్పటిదాకా నువ్వు వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు వేరు, ఇది అవసరం, ఇది అనవసరం, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఏమండి, నాకు నిద్రలో నా తెలివి నాకు అట్లనే ఉంటుందండి, నా లెక్కలు, నా ఇంగ్లీష్ అన్నీ వచ్చు, నాకు నిద్రలో కూడా అట్లా ఉంటుంది. సరే, నిద్రపోయి చెప్పు. శ్రీ వివేకానంద స్వామి వారు చాలా కష్టాలు పాపం, ఆయన వాళ్ళ గురువు గారి దగ్గరికి, రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి దినం గడవటం కష్టంగా ఉంది. ఈయనేమో సద్గురువు, మహానుభావుడు రామకృష్ణ వారు, బాగానే ఉంది. వెళ్ళి అమ్మవారిని అడగమన్నా, నీకు ఇంత కష్టాలు ఉంటే అమ్మవారిని అడుగుపోయాను. అదే గురువు, మళ్ళా అమ్మవారిని అడగాను. ఈయన అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అడగటానికి, నాకు మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నన్ను అని. అక్కడికి వెళ్ళగానే అమ్మవారి దగ్గరగా నిలిచిపోయారు, నిద్రపోయినట్టుగా. అది జ్ఞానం. ఏం అడగటానికి గుర్తులేదు. అంటే 10 సార్లు అయిపోయింది. వచ్చి రామకృష్ణ వారిని అంటారు, అడిగావా అమ్మవారిని? అసలు నేననేది అడగటానికి ఏమి రావట్లేదు అని అన్నమాట. అయినా బాధలు పోలేదు అన్న. సరే, నేను చూసుకుంటాలే అన్న. గురువు ఏం చేస్తాడంటే, సంప్రదాయం అది పెట్టిన అక్కడ కూడా స్పందన లేకపోతే ఇక్కడ ఈయన అందుకుంటాడు. ముందు ఒక సంప్రదాయం ఉంది. అందుకే గురువు గొప్పవాడండి. గురువు అసక్తుడైనప్పుడు మనం మన సాధనలు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్క నామం పట్టుకోండి, మననం చేసుకోండి బాగా. అది తపస్సు. మననం, జపం, ధ్యానం అవ్వాలి. ఏదో ఒక నామాన్ని నిరంతరం చెప్పించుకోవాలి. ఆ షణ్ముఖ శర్మ గారని ఉన్నారు, ఎప్పుడూ ఒక నామం చేసుకుంటూనే ఉంటారు. అట్లా గురువుగారు ఎప్పుడు నామం జరుగుతూనే ఉండేదండి. కళ్ళల్లో నీళ్ళు అట్లా ఉండేవి. ఇప్పుడు మాట్లాడుతున్నా, చేస్తున్నా, నమశివాయ నమశివాయ నమశివాయ, పడుకున్నా అంతే, నిరంతరం. ఆ నమశివాయ ఎన్నిసార్లు పుస్తకాలు చూస్తారు మీరు? నీ హృదయంలో పెట్టుకోండి. ప్రింట్ జీరాక్స్ చేయాలి. జీరాక్స్ అంటే అర్థం ఏంటి? జీరాక్స్ అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పు. నువ్వే నిన్నుగా వెనుక ఏదో ఉన్నదాన్ని మళ్ళీ కాపీ తీసుకుంటున్నాం కదా, రీకాపీయింగే కదా. ఫోటోస్టాట్ అన్న అంతే కదా, ఫోటోస్టాట్ అంటే కూడా అంతే కదా. అట్లానే నీకు పుస్తకంలో 1000 పెట్టుకోలేవు నువ్వు. నోటికి రావడం కాదు, బై హార్ట్ కాదు కావాల్సింది. బై హార్ట్ చేసిన దాంట్లో నీ హార్ట్ని టచ్ అయ్యే నామం ఒకటి ఉంటుంది, టచ్ చేసేది. నాకుంది, యాదేవి సర్వభూతేషు నిద్రారూపణ. సో నాకు ఇష్టం ఆ మాట, నాకు బాగా ఇష్టమైన మాట. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మ, నువ్వు లోపలే తప్పితే బయట దొరకవు. ఈ ఒక్క మాట ఇష్టం నాకు చాలా. దీన్ని నిరంతరం అనుకుంటాం. ఏమైతే తప్పేంటి? మీకు ఆంజనేయ స్వామి ఇష్టం, హనుమ హనుమ హనుమ, నిరంతరం ఆయన్నే అనుకోండి. ఎన్నిసార్లు పుస్తకంలో చూస్తాం అది? మీరు హనుమంతుడి అష్టోత్తరం లేదా సహస్రనామాలు చదివినా ఒక్కటి మీ హృదయాన్ని టచ్ చేసే నామం ఒకటి ఉంది అక్కడ, ఏదో ఒకటి ఉంటుంది మీకు నచ్చింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంతమంది లోకంలో పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరు వినగానే మనలో ఒక రకమైన స్పందన వస్తుంది. మామూలు పేర్లే. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అన్నవరం కుర్రాడు ఒక ఆయన ఉండేవాడు, నా క్లాస్మేట్ ఇంటర్లో. కవి, అతని పేరు మహాకవి, కవి అని పేరు అతని పేరు. ఎంత ఇష్టమో నాకు ఆ పేరు. అట్లా సహస్రనామాల్లో కూడా ఒక్క నామం మిమ్మల్ని టచ్ చేస్తుంది, ఏదో మామూలు పేర్లలాగానే. ఎందుకు ఆ పేరు అంటే ఇష్టం అంటారు, అట్లానే ఆ దేవుడు అంటే ఇష్టం అంటాం. అట్లా ఒక నామం, నా సహస్రనామాల్లో ఏదొక నామం మిగిలిన 999 ఇచ్చే ఫలం ఒక నామం ఇస్తుంది. అది సీక్రెట్. సహస్రనామాల్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే అన్నీ అందులో ఉన్నాయి, మిగిలిన 999 అందులో ఉన్నాయి. లేదు ఈ ఒకటి మిగిలిన 999లో ఉంది. మీ ఇష్టం ఎట్లా నాకు. ఆ తర్వాత నేను సూళ్ళూరుపేట వెళ్ళేవాడిని. సూళ్ళూరుపేట మా వదిన గారింటికి రెస్ట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మా వదిన గారి పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కనే ఎవరు అద్దెకుంటున్నారు. వాడికి వీళ్ళు మహాకవి అని పేరు పెట్టారు. ఎన్నేళ్ళు గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంది. ఏదో ఆ మాట నన్ను
మీకు లేదా రవి గారు అట్లా? చెప్పండి మీకు ఇష్టమైన పేరేంటో. మామూలు పేర్లే, దేవుడి పేర్లు కాదు. పద్మనాభం అంటే నాకు ఎంతో ఇష్టం. పద్మనాభం అంటే ఇష్టం మీకు? అనిత గారు ఏమైనా పేర్లు ఉన్నాయి? రామ. భగవంతుని నామం కాదు, మామూలుగా మీకు బంధువుల్లో కానీ ఒక్కొక్క పేరు ఏంటో మనసుకి ఇవ్వలే. నాకు ఊళ్ళ పేర్లు కూడా అండి. నాకు ఇవన్నీ అనవసరం అనుకోకండి, మీకు తెలియదు రహస్యాలు ఇవన్నీ, యోగ రహస్యాలు. ఇక్కడ కాశీ వెళ్తుంటే మనకు ఒక ఊరు వస్తుంది, ఇటార్సీ. ఎంత ఇష్టమో నాకు ఆ ఊరి పేరంటే. ఆ ఊరు ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఇటార్సీ అన్న పదం వినగానే, అంటే కాశీ అన్న పదం వినగానే. అట్లానే ఇక్కడ నడికుడి అనే ఒక ఊరు ఉంది. నడికుడి ఈ నల్లగొండ గుంటూరు వెళ్తుంటే ఉంది. ఆ పేరు వినగానే ఏదో ఒక లోపల అది ఊరి పేరు కానీ, అది వ్యక్తి పేరు కానీ, దైవం పేరు కానీ, కొన్ని పేర్లు మిమ్మల్ని ఆ ఊరికి అట్లా టచ్ చేస్తుంటాయి. చూశారో లేదు మీరు గమనించాలి ఇవన్నీ. ఒక పేరు చెప్పగానే మరి అది పూర్వజన్మ సంబంధమా, ఈ జన్మ సంబంధం, ఇవన్నీ వదిలిపెట్టండి. ఒక్కొక్క పేరు అట్లా మిమ్మల్ని టచ్ చేస్తుంది. ఏం పెద్ద గంభీరమైన పేర్లు అక్కర్లా. అట్లాంటి పేర్లలో అమ్మవారి పేర్లు, ఈశ్వరుడి పేర్లే ఉంటాయి. అట్లా కాదు. మీరు ఒక 1000 నామాలు చదువుకునేటప్పుడు రోజు రిపీటెడ్గా చదవటం కాదు, అది ఆపేయాలి ఎక్కడో ఒక చోట. కొన్నాళ్ళ తర్వాత ఆపమని కాదు, మొదలుపెట్టాక అందులో ఒక నామాన్ని హృదయంలో పెట్టుకొని దానికి కేటాయించే సమయం లోపల మననం చేసుకోవటానికి. ఆ మననం సహజమైతే ధ్యానం, జపం మననమయ్యి, మననం సహజమైతే దానికి ధ్యానం అని పేరు. అయినా ఇది కూడా ఎప్పుడు చేస్తాం మనం? జాగృత అవస్థలో చేస్తాం. అది కూడా పూర్ణం కాదంటున్నాం. మరి ఎందుకు పూర్ణం కాదు అంటే, పూర్ణం అనుకోని చేస్తున్నాం, పూర్ణం కోసమే చేస్తున్నాం, కానీ అది నిలబడేది కాదు అని అర్థమైతే అప్పటికి పూర్ణం అయిపోతుందని చెబుతున్నారు. చేయొద్దని చెప్పట్లే ఇక్కడ. అది కూడా కదిలి వెళ్ళి ఏదైనా మీకు అర్థమైతే, మీరు చేసామన్న పొంగు కానీ, చేయలేదన్న కొంగు కానీ మీకు ఉండకుండగా అందులో నుంచి విడిపోతారు. అది సాక్షిత్వం వస్తుంది. అందుకోసం ఈ మాట శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చెప్పారు. నిద్ర యందు నీకు జాగృత యొక్క అనుభవం ఉండదు. ఇందాక చెప్పిందే ఉంటుందా? నిద్ర యందు నీకు జాగృత అవస్థ యొక్క అనుభవం ఉండదు. స్వప్నావస్థకి వీటి యొక్క నడుము ఉండదు. స్వప్నావస్థ ఎట్లుంటుంది? జాగృతానికి నిద్రకి మధ్య ఉంటుంది స్వప్నం. అంటే స్వప్నం అంటే ఏమిటి అంటే, స్వప్నంలో జాగృతము, స్వప్నంలో నిద్ర ఉంటే కానీ కళ రాదు. కళ రావాలంటే జాగృతం అవ్వాలి. ఈ రెండు మిక్స్ అయి ఉన్నది స్వప్నం. జాగృతంలో స్వప్నము నిద్ర ఉండదు, నిద్రలో స్వప్నము జాగృతము ఉండదు. కానీ స్వప్నంలో కలగంటున్నావు జాగృతం అయ్యావు. కల కనాలి అంటే నువ్వు నిద్రపోయి ఉండాలి. నిద్ర ప్లస్ జాగృతం కలిసి ఉన్నది స్వప్నము. అది చెబుతున్నారు చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. ఇది అర్థం అవ్వకపోతే మనం చేసే జపాలు, తపాలు, పారాయణాలు అన్నీ కూడా వ్యర్థం కాదు. కానీ నేను గమ్యానికి చేర్చేట్టుగా ఉండదు. వ్యర్థమైతే కాదు, ఒట్టిగా చదవటం వల్ల మెకానికల్గా ఏమిటి? మెకానికల్ కాకూడదు. చెప్పే ఇందాక మననం ఏం కావాలి? జపం అవ్వాలి. జపం సహజమైనప్పుడు ధ్యానం అయితే. జపం సహజం అంటే ఏంటో తెలుసా అండి? ఆ చేసే మంత్రము, మంత్రార్థము, చేసేవాడు 3 అదృశ్యం అవటం పేరే ధ్యానం అంటే. చేసేవాడు చేయబడేది పోవటం పేరే ధ్యానం అంటే. అయిందా? సత్వము యొక్క అనుభవం ఈ అవస్థల యందు మాత్రమే ఉండును. సత్వము అంటే నేను అన్న భావం. తేలిగ్గా లేచాక నేను నిద్రపోయాను అంటున్నారు, నేను కలగన్నా అంటున్నారు, ఇగో నేను ఈ పని చేసా ఆ పని. ఈ సత్వం ఎప్పుడు ఉంటుందంటే 3 అవస్థల్లోనే ఉంటుంది. ఈ 3 అవస్థలు కాకుండా ఉండదు. మరి నేను ఎప్పుడు పోతుంది అంటే, ఈ 3 అవస్థలు కదిలిపోయావని అర్థమైతే నేను పోతుంది. అంత సింపుల్, తేలిగ్గా సీక్రెట్ చెప్పారు ఆయన. మీకు అర్థమవుతుందా? 3 అవస్థల్లోనే నేను ఉంటుంది. 4వ అవస్థ లేదు, కానీ మరి 3 అవస్థల్లో నేనుంది. మరి నేను ఎలా పోతుంది? 3 అవస్థల్లో కూడా కదిలి వెళ్ళిపోయేవే అంటే మరి నేను మాత్రం 3 అవస్థల్లో నేను వస్తుంది, 3 అవస్థలు కదిలి వెళ్ళిపోతున్నాయి. మరి 3 అవస్థలో ఉన్న నేను
కలని కలప్పుడు ఆ నేను వేరే, మెలకు ఉన్నప్పుడు ఆ నేను వేరే, నిద్రపోయినప్పుడు ఆ నేను వేరే, నేను కూడా మారిపోతున్నాను. కాబట్టి ఈ చేస్తున్న నేను కూడా అసత్యమని అర్థమైనప్పుడు నేను సంపూర్ణంగా పోతుంది, నేను ఉండి నేను పోతుంది, నేను లేక నేను తెలుస్తుంది. ఇది జ్ఞానం యొక్క పరాకాష్ట. అనుభవం అంతయో అసత్యమని చూచునట్టి వాడు అమరుడు, ద్రష్ట చూచేవాడు అమరుడు. ఇక్కడ జ్ఞానం మరణం లేనివాడు, శాశ్వతమైన వాడు. నీకు జాగృత అవస్థ, నిద్ర అనేది 2 అవస్థలు లేనప్పుడు సత్వంతో నీకు ఎప్పుడైనా అవసరం కలిగినదా? ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ఇది అల్టిమేట్ అండి, ఇది ఒక అంతిమ సత్యం. ఏమంటున్నారు? జాగృత అవస్థ, నిద్ర అనే 2 అవస్థలు లేనప్పుడు, జాగృతము నిద్ర 2 కలిసిన స్వప్నం, జాగృతము నిద్ర అనేది 2 అవస్థలు లేనప్పుడు నేనన్న దాంతో ఎప్పుడన్నా మీకు పని వచ్చిందా? లేస్తే నేను అంటున్నావు, నిద్రపోతే నేను అంటున్నావు. ఈ నేనే నిద్రపోతుంది, నేనే నిద్ర లేస్తుంది. కానీ ఈ అవస్థ లేకుండా నేనుండి అవస్థ ఏమంటున్నారంటే, అవస్థలు లేనప్పుడు సత్వముతో నీకు ఎప్పుడైనా అవసరం కలిగిన, ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా కష్టపడుతున్నారు, బాగా శ్రమించారు. ఇవాళ రఘు గారిలాగా ఫంక్షను బాగా కష్టపడ్డారు. ఏదో ఒక టైంలో ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? నేను నిద్రపోతే బాగుండు, కాస్త పడుకుంటే బాగుండు. అప్పుడు నేను వస్తుంది. నేను ఎప్పుడు వస్తుంది? నేనుకు అవసరం ఏంటంటే, అవస్థ యొక్క అవసరం వచ్చినప్పుడే నేను వస్తుంది. లేకపోతే నేను అవసరమే ఉంది. ఇప్పుడు మీరు పొద్దున్నే 6ంటికి ట్రైన్కి వెళ్ళాలి, ఇక్కడి నుంచి విజయవాడ బయలుదేరాలి, 2ంటికి లేవాలి, 3ంటికి లేవాలి. నేను 3ంటికల్లా లేవాలంట, అప్పుడు నేను వస్తాను. ఈ జాగృత అవస్థ, నిద్రావస్థలో కూడా ఈ నేను సత్వం ఎప్పుడు వస్తుంది అంటే, దాని అవసరం ఉన్నప్పుడు వస్తుంది. అవసరం లేనప్పుడు నేనుతో పనే ఉంది, నేను లేనప్పుడు అవస్థ ఎక్కడుంది ఇది తెలియాలి అంటూ, నీకు ఎప్పుడైనా అవసరం కలిగిన చూసుకోండి. ఇక్కడ చివరిలో ఏమంటున్నారంటే, ఈ 2 అవస్థలు లేనప్పుడు నీకు నేనుతో అవసరం ఎప్పుడైనా కలిగినా అని అడుగుతున్నారు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించాలి. మళ్ళీ వచ్చే ఆదివారం దాకా ఈ 2 లేనప్పుడు అసలు నాతో అవసరం ఉందా? నాకు నిద్ర అవసరం లేదనుకోండి, నేను నిద్రపోవాలనుకోను. నాకు పొద్దున్నే ఏ పని లేదనుకోండి, ఈ లోకంలో నేను లేవాలని కూడా అనుకోను. ఇప్పుడు అందుకే చచ్చిపోయే వాళ్ళు అంతా అయిపోయాక అన్ని కోరికలు తీరినాయి, ఇంకెందుకు ఇక్కడ నాకంటాడు. అప్పుడు నేను వదిలిపెడుతున్నాడు వాడు. అది అద్భుతమైన బోధ చేశారు శ్రీ నిసర్గదత్త మహారాజు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో ఎప్పుడు మొదలుపెట్టారో ఈ ప్రయత్నం, రాశారు, పుస్తకాలుగా వచ్చినాయి. ఆ విషయంలో నాకు సంతోషంగా ఉంది. మన ఈ పుస్తకం కృష్ణమూర్తి గారిది మనం రాసిన ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వచ్చింది, వాయిస్ ఆఫ్ ట్రూత్ అని. ఫారినర్స్ బాగా కొనుక్కుంటున్నారట అరుణాచలంలో. హాట్ కేక్ లేకపోయినాయి పుస్తకం. శ్రద్ధ రావాలండి. నేను రాశానని కాదు, మొత్తం వారే ఏ పరమ గురువు జ్ఞానం చేశారో వారు, యువత గురువు నా చేత చేపిస్తున్నారు, వారి చేత కూడా అట్లాంటి రాయిస్తున్నారు. మొత్తం పోయింది, రాసిందంతా పోయి, ఆయన దగ్గర ఇన్ఫర్మేషనే లేదు. మళ్ళీ రాయాలి పుస్తకం. రాశారండి. ఇన్ని గుర్తుపెట్టుకొని రాయగలుగుతారు ఎవరన్నా? ఇక్కడ ఎవరు చెబుతున్నారో అక్కడ వాళ్ళే రాస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు చెబుతున్నారు అక్కడ వాళ్ళు రాస్తున్నారు. ఇక్కడ వినేవాళ్ళు వాళ్ళే అనే భావన మీలో వస్తే నా ఈ ప్రయత్నం నెరవేరుతుంది. ఈ క్షేత్రాన్ని అందుకు వాడుకోండి. ఇక్కడ చెప్పేవాడు, వినేవాడు, నేనేం గురువుని అనుకోవట్లే, నాకు మీరు దండాలు పెట్టాలి అని నేను అనుకోవట్లే. కానీ ఎదగాలి అంటున్నా. ఏదన్నా చేస్తే మనస్ఫూర్తిగా చేయండి. ఏవో భేదాలు పెట్టుకొని, భావాలు పెట్టుకొని. గురువు యొక్క అనుగ్రహం ఏమిటంటే లవలేశం కూడా అహంకారం లేకుండా చేయటమే. చూసుకోవాలి మనమే ఎక్కడ ఏర్పడుతుంది, ఎందుకు ఇట్లా ఉన్నాను. కానీ జన్మధన్యత కావాలి. అందుకని కానీ నీడ కల్పించిన శ్రీ చిట్టినేని వెంకటేశ్వరరావు గారు, ఇంకా అనేక రకాలుగా మీరు అందరూ వింటున్న మీకు రఘు గారు ఎంత కష్టపడతారో పాపం. జ్వరం వచ్చినా చేసినా 4 రోజులు పడుకున్నా మళ్ళీ 40 రోజులు పనిచేస్తా. నేను అసలు ఏం చేయకుండా పడుకుంటున్నా. తేడా ఉంది. మంచివాళ్ళు, మీరందరూ మంచివాళ్ళు. 10 మంది తేలినా నాకు చాలండి. 100 మంది రావాలని నేను కోరుకోవట్లేదు. ఒక గురువుని మీరు ఏదైనా అడగాలంటే వినయంగా అడగాలి. అంతేకాని బెదిరించి అడగకూడదు. ఎందుకు చెప్పరు మీరు అని అడగకూడదు. చెబితే బాగుంటుందండి మాకు అట్లా అడగాలి. అప్పుడు అది అహంకారం లేను.
ఎదురు తిరిగి గొడవ పడ్డట్టు కొట్లాడి పెట్టినట్టు అట్లా చేయకూడదు. ఇవన్నీ మారాలి. మారకపోతే ఇప్పుడు మనం విని ఈ సత్సంగం ప్రయోజనకారిగా, ఇప్పుడు రవి గారు కూడా నేను రాస్తున్నా అనుకున్నారనుకోండి, ఈ సాంగత్యం అంతా బూడిదలు పోసిన పన్నీరే. ఏదో మహాశక్తి నా చేత రాయిస్తుంది, నాకు ఓపిక ఇస్తుంది, ఆయనే రాస్తున్నారు అని తెలియాలి. అట్లా అప్పుడు ఈ జన్మధన్యమైపోదు, వింటున్నాను మీ జన్మధన్యమవుతుంది. జరగాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఏదో ఓపిక లేదు విష్ణు సిమెంట్స్ వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కోదాడిని చూస్తున్నారు, హుజూర్నగర్ నుంచి చూస్తున్నారు. పాపం వాళ్ళ కోసమే వచ్చే జ్వరంగా ఉన్నా వచ్చింది, ఎందుకంటే వాళ్ళు పాపం ఇంత శ్రమపడి వస్తున్నారు. పర్లేదు, ఈ శరీరం ఎప్పుడైనా పోయేదే 4 రోజుల తర్వాత. ఓ మంచి మాట, ఉపయోగపడితే మంచిది, కానీ కొన్ని కష్టంగా ఉంటాయి. మీరు పారాయణం చేయొద్దు అంటే నచ్చుతుందా? అవి చదవద్దండి అంటే నచ్చుతుందా? అట్లా అనుకుండా నేను ఏమంటున్నానంటే, పారాయణాన్ని జపం కింద మార్చుకోండి, జపాన్ని మననం కింద మార్చుకోండి, మననాన్ని సహజం కింద మార్చుకోండి. సహజం ధ్యానం అవుతుంది. ధ్యానం అయినప్పుడు మీరు పరమాత్మ స్వరూపాన్ని మీకు అదే పనిగా రోజు పారాయణాలు ప్రవచనం ఇవేమి, అది ఆరంభంలో మాత్రమే. ఓ పిల్లవాడికి మీ పిల్లాడు పుట్టాడు, అక్షరాభ్యాసానికి వాళ్ళు నేర్పారు. ఎన్ని అక్షరాలు నేర్పుతారండి అక్షరాభ్యాసం రోజు? ఎన్ని నేర్పుతారు అక్షరాభ్యాసం రోజు? నువ్వు చెప్పు. అక్షరాభ్యాసం రోజు ఎన్ని అక్షరాలు చెబుతారు? మేము చిన్నప్పుడు ఉన్నామంటే ఇప్పుడు మాకు తెలియదు అంటారా? 2 అక్షరాలు లేదా ఒక అక్షరం ఆ అని రాస్తారు. ఓం నమ శివాయ అని రాసి 1 అక్షరాలు 2 అక్షరాలు రాస్తారు. ఇక జీవితాంతం ఆ 2 అక్షరాలేనా? అట్లా ఉండకూడదు, ఎదగాలి కదా. 2 అక్షరాలు 24 అక్షరాలు అవ్వాలి, 24 అక్షరాలు పదాలు అవ్వాలి, పదాలు వాక్యాలు అవ్వాలి, వాక్యాలు పేరాలు అవ్వాలి, పేరాలు పుస్తకాలు అవ్వాలి. ఇది కదా చదువు అంటే, విద్య అంటే. సహస్రనామం చదువుకున్నారు, 1 రోజు 2 రోజులు మీకు అదే అవగాహన, అందులో ఏదో మీరు టచ్ చేస్తుంది. కృష్ణుడు, రాముడు, ప్రకృతితో. నేను చెప్పాక ఒక్కొక్క ఊరు నాకు చాలా ఇష్టం. నిజంగా నాకు ధ్యానం కలుగుతుంది. ఊరి పేరు వింటే నడికుడి అన్నాను అనుకున్న ధ్యానం వస్తుంది. అంటే ఎచ్చులు చెప్పండి, నిజం చెబుతున్నాను. ఒక్కొక్క పేరులో నిన్ను అహంకారం పోగొట్టే పేర్లు, అది ఊరి పేరైనా, ఇంటి పేరైనా, చెట్టు పేరైనా, పువ్వు పేరైనా, క్షేత్రం పేరైనా, దేవుడి పేరైనా, మనిషి పేరైనా, అహంకారం పోయే పేర్లు కొన్ని ఉన్నాయి నీ హృదయం టచ్ చేసేవి. అందుకనే వాళ్ళు క్షేత్రాలకు వెళ్తారు. అరుణాచలం అదే పనిగా వెళ్ళటం కాదు, అరుణాచలం టచ్ చేసిన వాడే వెళ్తాడు. భగవాన్ అట్లా వెళ్ళాడు, ఆయన అనుకొని వెళ్ళాలి భగవాన్. అంటే మీకు కూడా ఏదో టచ్ అయ్యే నామం ఉంది, చూసుకోండి, తెలుస్తుంది మీకు, ఆ స్పందన వస్తుంది. అదొక రకమైన మన పిల్లల పేర్లు చెబితే, మన పిల్లల పేర్లు ఒక ఫంక్షన్లో అనౌన్స్ చేస్తే ఎట్లా ఉంటుందో, ఒక్కొక్క పేరు వింటే అట్లా అరుణాచలం అనగానే భగవాన్కి అట్లా అనిపించింది. ఇప్పుడు మీ పిల్లల పేర్లు ఒక ఫంక్షన్లో ప్రైజ్ కోసం పిలిచారనుకోండి, జాగీశ్వర, పోల్ వాల్ట్ ఫస్ట్ అనగానే మీకు అసలు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఇప్పుడు మీరు పాడుతా తీయగా, స్వరాభిషేకం అట్లాంటి వాటిల్లో ఆ పిల్లలు పాడుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం చూడాలి. అసలు ఎంత ఇష్టమో వాళ్ళకి, వాళ్ళు ఎట్టన్నా పాడినివ్వండి, సరే జడ్జిమెంట్ ఏదన్నా కానివ్వండి. ఆ పిల్లవాడు ఇవాళ ఒక ప్రేక్షకులకి 1,00,000 మందికి ఆంధ్రదేశం అంతా చూస్తుండగా ఆ పిల్లవాడు ఒక పాట మనసే కోయలుగా అని ఏదో పాట ఎంత ఆనందంగా ఉంటుంది. అట్లానే ఒక్క నామం మిమ్మల్ని లోపల ఎక్కడో టచ్ చేస్తుంది. చూడండి, అది 1 రోజు 2 రోజులు అయిపోతుంది. ఇంకా దాన్ని పట్టుకోండి, వదిలిపెట్టకండి. అది సహజమయ్యేంత వరకు 2 చేయాలి. 1 వినయం బాగా రావాలి, అహంకారం నిమ్మళంగా. అహంకారం అంటే నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారం, కోరికతో చేస్తే కూడా అహంకారం, కోరిక లేకుండా చేయటం కూడా అహంకారమే, అర్థం చేసుకొని చేయటమే అహంకారం లేకపోతే. నమస్కారం.